టీమ్స్‌లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. అలాగే మొట్టమొదట దేవునికి గూడా కృతజ్ఞతలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ ప్రేయర్ చేస్తాడు. శాంతమ్మ సిస్టర్ పాట పాడుతది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని ఒక మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. సోదరం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేష్టంతో నీ నామమునకు కూడుకున్న యేసువా మా మీద ఇచ్చండి, కాశస్తి ఇచ్చండి యేసువా. ముఖ్యంగా యేసువా ఈ కొత్త ధన్యత ఇచ్చినందుకే మాకు వందనాలు యేసువా. ఈ ధన్యత మరింత పొందుకోలేకపోతే యేసువా స్తుతించాలా, నేను గణపరచాలా. గొప్ప దేవానికి వందనాలు చేసినాం. రోజంతా ఎటు తిరిగి వస్తాం యేసువా. ఒక గంట నీకు కేటాయిస్తే మహా గొప్ప యేసువా. గొప్ప దేవునికి వందనాలు చేసిన రోజు 24 గంటల టైంలో యేసువా ఒక గంట కూడా కేటాయించలేకపోతున్నాం యేసువా. నీకు మేము ప్రత్యేకంగా టైం కేటాయించాలా, మీరు మాకు సాయం దయచేసి విడుదల దయచేయండి. బుద్ధి జ్ఞానం మీరు మాకు దయచేయండి యేసువా. గొప్ప దేవునికి వందనాలు చేసినాం. ముఖ్యంగా కావాల్సిన ప్రతి విషయాలు తీర్చండి. ఎవరెవరికైనా సేవకి వెళ్ళిరో, ఎక్కడెక్కడ జాబ్లోకి వెళ్ళేసో వాళ్ళకి తోడుగా ఉండి విడుదల దయచేయండి. సేవ పాలించాలా, అభివృద్ధి పొందాలా, మీరే సాయం దయచేయండి. చెప్పబడ్డ వాక్యాలు యేసువా మేము పాటించాలా, దాన్ని పట్టుకొని నడవాలి యేసువా. మీరే మాకు సాయం దయచేయండి. దేవా, ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి మేము విడుదల చేయాలా దేవా. మరి ఇన్న వాళ్ళు వాక్యం పాటిస్తారా, పాటిస్తలేరా, అది నీకు తెలిసి పోవా. గొప్ప చేసి అందరూ పాటించలాగున వాళ్ళకు హృదయతలను మీరు తెరవండి, వారికి హృదయం మీరు తెరవండి వేసిపోవా. గొప్ప కొందరు చేసినాం. వర్షాలు తీర్చండి, నిన్ను పొలి నడుచుకోవాలి వేసిపోవా. మీరు మాకు సాయం తీర్చండి. గొప్ప కొందరు చేసినాం. దాన్ని ఇక్కడ ఆదాయం నిర్వహించి వచ్చిన పద్ధతికి దీవించి ఆశించి వాళ్ళ సేవల మీతో ఉండి కౌశపత వర్షాలు తీర్చి దేవుని సిద్ధపరచుకోమని విడుదల దైత్యమని ఏస్తున్నాం ప్రార్థన తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటుంచిన నీతో సరితూగునా. లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటుంచిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సాంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. జీవనదులన్నీయు సర్వ సాంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహార్థమౌ సిలువ మరణముంది
తిరిగి లేచినటి దైవ నరుడెవ్వరు, పాప పరిహార్థమై సిలువ మరణముంది తిరిగి లేచినటి దైవ నరుడెవ్వరు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నేను వెతకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నేను వెతకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసినా నీవేగా చాలిన దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసినా నీవేగా చాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు వాక్యం అందించండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్లో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్ బ్రదర్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, నీకు వందనాలు. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారివైన మా దేవ, మా ప్రభువ, ఆయన మా రక్షక, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి, గడిచిన కాలం అంతా నాయన ఈ దినం వరకు ప్రభువ నీ కృపలో నాయన మమ్మల్ని కాచి కాపాడినాయన తండ్రి, ఈ దినం నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువ ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభువ నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నాయన ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నాయన ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన ప్రభువ తండ్రి పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందినారు తండ్రి. ఇప్పుడు నాయన తండ్రి మీ యొక్క వాక్యాన్ని నాయన మేము ధ్యానించబోతుండగా దేవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి, నీ యొక్క ఆత్మతో నన్ను నింపి అభిషేకించి ప్రభువ నా నోటికి నువ్వు తోడుగా ఉండి ఇక్కడ వాక్యాన్ని ఉపదేశించులాగున బోధించులాగున ప్రభువ నీ యొక్క ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయము నాయన ప్రభువ నాకు దయచేయమని ప్రభువ నీ సన్నిధిలో ఉండి ప్రభువ నేను నీకు మనవి చేసుకుంటున్నాను దేవా తండ్రి. నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువ, ఎక్కడ కూడా నాయన తండ్రి నా స్వనీతిని స్థాపించుకోకుండా, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోనకుండా తండ్రి నా ప్రవర్తన అంతటి యందు నాయన పరిశుద్ధాత్మ దేవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువ నీ యొక్క అధికారానికి ప్రభువ నన్ను నేను అప్పగించుకుంటున్నాను, లోబరుచుకుంటున్నాను ప్రభువ తండ్రి. అయ్యా నీ వాక్యం ఇక్కడ ప్రకటించబడుచుండగా ప్రభువ నాయన తండ్రి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, అయ్యా వాక్యంలో ఉన్న సత్యాన్ని, ఆ యొక్క భావాన్ని, అర్థాన్ని, ఆ యొక్క గూఢమైన సంగతిని గ్రహించులాగున
అయ్యా తండ్రి, మా మనోనేత్రములు విప్పండి. ప్రభువా, మా హృదయాలు తెరవండి. ప్రభువా, దేవా, తండ్రి, మాలో ఎలాంటి కఠినతనము లేకుండా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని సాత్వికముతో ప్రభువా నీ యొక్క వాక్యాన్ని అంగీకరించుటకు నాయన ప్రతి ఒక్కరికి మీరు సహాయము దయచేయమని, నాకును దయచేయమని ప్రభువా నీ సన్నిధిలో ఉండి ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను దేవా తండ్రి. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా మీరే నాయన ఆ రీతిగా నాయన ప్రభువా ఈ రాత్రికాల సమయంలో దేవా నువ్వు ఇచ్చిన పని ప్రభువా సంపూర్ణంగా నేను నెరవేర్చి నాయన ప్రభువా నిన్ను మహిమపరచుటకు ప్రభువా నా తండ్రి మా హృదయాలు నీ తట్టు తిరుగులాగున చేయుటకు మీరే నాయన తండ్రి నన్ను నడిపించి మీ నామానికి మహిమార్థంగా నన్ను నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీకు ప్రార్థించి ప్రభువా నేను నీకు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యానించబోతున్న అంశము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. సిస్టర్, నా వాయిస్ వినిపిస్తుందా? సిస్టర్, నా వాయిస్ వినిపిస్తుందా? హలో, హలో అన్న, నా వాయిస్ వినిపించట్లేదా మీకు? బ్రదర్, వినిపిస్తుంది. అదే మీరు సైలెంట్ గా నా ఉండేది. వినిపిస్తుంది సరే అన్న. చాలా వినిపిస్తుంది. క్లియర్ ఓకే ఉంది. అన్న. అదే మేము చాలా క్లియర్ ఉంది. సరే అన్న. సరే అన్న. ఈరోజు ధ్యానించబడుతున్న అంశము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనము. ఈ 3 వచనాలే ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ 3 దేవుని యొక్క ప్రవచనాలను ఆధారం చేసుకొని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నాతో, ఈ వాక్యం వింటున్న మీతో, ఎవరైతే ఈ వాక్యాన్ని యూట్యూబ్లో వింటున్నారో వారితో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఈ యొక్క యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు మనము ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం చేసిన అతిక్రమములను బట్టి గాని, మనం చేసిన పాపములను బట్టి గాని, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధంగా మనము జీవించకుండా మనం పాపం చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు చేసిన పాపాన్ని బట్టి, అతిక్రమములను బట్టి, దోషములను బట్టి మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడుచుచు నా యొద్దకు రమ్మని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనము దుఃఖించుచు కన్నీరు విడుచుచు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దేవుడు మన ఎడల, ఆయన యందు నమ్మిన వారి ఎడల, ఈ లోకం ఎడల ఆయన ఎలా ఉన్నాడు? కరుణ వాత్సల్యము గలవాడుగా ఉన్నాడు. కాబట్టి మన దేవుడైన యెహోవా ఆయన ఎంతో జాలి, దయ, కనికరము గల దేవుడు. ఆయన దయా దాక్షిణ్యుడు. కాబట్టి ఆయన కనికరాన్ని కోరుకునేవాడు, కనికరాన్ని ప్రేమించేవాడు, కనికరమును ఇష్టపడే దేవుడు. కాబట్టి ఆ దేవుడు
మనల్ని బలులు కోరడం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఎదుట చేసిన మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, దేవుని పట్ల మనం కలిగిన రక్షణ విషయంలో నిర్లక్ష్యమే గాని, మన పిలుపు విషయంలో నిర్లక్ష్యమే గాని, ఆయన మన పట్ల కలిగిన చిత్తము నెరవేర్చే విషయంలో నిర్లక్ష్యమే గాని, ఏ విషయంలోనైనా ఈరోజు దేవుని ఎదుట నువ్వు దోషిగా ఉంటే, దేవుని ఎదుట నువ్వు పాపములో జీవించే వ్యక్తివైతే, దేవుడు తన యొద్దకు నిన్ను ఎలా రమ్మంటున్నాడు? నీ పాపములను బట్టి ఉపవాసం ఉండి, నువ్వు చేసిన పాపములను బట్టి నీ హృదయం ఎలా ఉండాలంట? విరిగి నలిగిన హృదయముగా, విరిగి నలిగిన మనస్సుగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలా దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ఆయన ఎంతో కరుణ వాత్సల్యము గలవాడు, శాంతి మూర్తిగా ఉన్నాడు. అలాగే దేవుడు ఎలా ఉన్నాడు? అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కాబట్టి ఆయన కీడు చెయ్యాలి. దేవుడు ఈ లోకమును చూడండి, ఇక్కడ ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే మనము చూడండి పాత నిబంధనలోకి వెళ్తే ఈ వాక్యము మనము ధ్యానించినప్పుడు ఇది ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. చూడండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, యెహోవా వాక్కు అమితయు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవా పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినేవా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు నినేవే పట్టణస్థుల మీద ఆయన ఉద్దేశించింది ఏంటంటే కీడు చెయ్యాలి, దానికి దుర్గతి కలగాలి అని దేవుడు యోనాతో ప్రత్యక్షమై తన వాక్కును యోనాకు తెలియజేశాడు. నీవు వెళ్ళి నినేవే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి నువ్వు వారికి ప్రకటించు, ఈ నినేవే మహాపట్టణం మీదకి మహా దుర్గతి రాబోతుంది, ఈ యొక్క నినేవే పట్టణం మీదకి నాశనము రాబోతుంది అని యోనాని దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడున్న ప్రజల యొద్దకు వెళ్ళి ప్రకటించు అని చెప్పినప్పుడు చూడండి యోనా ఏం చేశాడు? 3వ అధ్యాయము 4వ వచనము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎప్పుడైతే దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై నీవు నినేవే పట్టణస్థులకు వెళ్ళి దానికి దుర్గతి కలుగును, దానికి నాశనము సంభవించబోతుంది అని తన యొక్క ఉద్దేశాన్ని, నినేవే పట్టణస్థుల పట్ల దేవుడు చేయగలిగిన ఉద్దేశాన్ని ఎప్పుడైతే దేవుడు యోనాకు తెలియజేశాడో, యోనా ఏం చేశాడు? ఒక దినమంతా ప్రయాణమై చూడండి నినేవే పట్టణస్థులందరికీ ఆయన ప్రకటన చేశాడు. ఎప్పుడైతే ఆ నినేవే పట్టణమునకు నాశనము కలుగుతుందని యోనా ప్రకటించిన వెంటనే చూడండి నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించారు. ఎందుకు? మీ దేవుడైన యెహోవా ఆయన ఎలాంటి వాడు? అత్యంత కృపగలవాడు, శాంతమూర్తియు, ఆయన కరుణ వాత్సల్యము గల దేవుడు. ఎప్పుడైతే మీ వస్త్రములు కాక మీ హృదయములను దేవుని తట్టు చింపుకుంటారో ఆయన మీ ఎడల ఉద్దేశించిన కీడు చేయకుండా మాని మీకు దీవెన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించగలడు అని ఎవడు చెప్పగలడు అన్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు? ఎప్పుడైతే యోనా వెళ్ళి నినేవే పట్టణస్థులకి వెళ్ళి మీకు నాశనము కలగబోతుంది, మీకు నాశనము సంభవించబోతుంది అని చెప్పినప్పుడు నినేవే పట్టణస్థులు వారు చేసింది ఏంది? మొదట ఉపవాస దినమును చాటించక మునుపు దేవుని యందు విశ్వాసం ఉంచారు. చూడండి యోనా యొక్క మాటను, యోనా అక్కడ తెలియజేసిన సమాచారాన్ని, ప్రకటనను
త్రోసి పూసుకోలేదు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు వినుట మట్టుకు వినేవాళ్ళే ఎంత మాత్రము దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. దేవుని వాక్యము, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఎలా మన మధ్యలో నివసించిండో ఆ వాక్యము ఈరోజు మన యొద్దకు వస్తే ఈరోజు ఈ చెవులతో విని ఆ చెవులతో మరిచిపోయేవారిగా ఉన్నారు. అందుకు మనుషుల్లో మార్పు లేదు. నినేవ పట్టణస్థులు అలా లేరు. దేవుని దృష్టికి బహుద్రోహులుగా ఉన్న, బహు భయంకరమైన పాపములో ఉన్న, బహు భయంకరంగా పాపములో జీవించినప్పటికీ ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశము తెలియజేయబడిన వెంటనే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఎందుకు? ఆ నాశనము మాకు సంభవించకూడదు అని వాళ్ళ అతిక్రమములను బట్టి, వారు చేసిన పాపములను బట్టి, వారు దేవుని ఎదుట కనబరిచిన హేయ కృత్యములన్నిటినీ, హేయమైన వాటన్నిటిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాకుండా ఉపవాస దినమును చాటించడమే కాకుండా గొప్పవాడేంది లేనివాడేంది అందరూ కూడా ఎలా ఉన్నారంట చూడండి, గోనె పట్ట కట్టుకున్నారు. చూడండి 6వ వచనము, ఆ సంగతి నినేవ రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనము మీద నుండి దిగి, రాజు కూడా ఆఖరికి దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోగలుగుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో తగ్గింపు ఉందా? తగ్గించుకోవడం అంటే ఏంది? మొదట దేవుని వాక్యము నీ యొద్దకు వస్తే ఆ వాక్యానికి లోబడితేనే నువ్వు తగ్గించుకున్నట్టు. ఈరోజు ఉన్నారా అలాంటి సాత్వికులు? అంత సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు ఆనాడు తన ఉద్దేశాన్ని ఒక మధ్యవర్తిగా యోనాని నిలబెట్టుకొని తన ద్వారా తన ఉద్దేశాన్ని ప్రకటన చేసి ఇచ్చాడు. ఈరోజు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనుషులు లక్ష్య పెడుతున్నారా? ఈరోజు మనుషులు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలిగే వారిగా ఉన్నారా? మనుషుల్లో పశ్చాత్తాపం వస్తుందా? మనుషులు వాళ్ళు చేసే పాపాన్ని బట్టి దేవుని ఎదుట వేడుకునేవారిగా ఉన్నారా? ఎందుకంటే అందరూ వారిని వారు హెచ్చించుకునేవారే తప్ప మేము పాపములో ఉన్నాము, పాపం చేస్తున్నాము, మా దేవునికి మేము వ్యతిరేకంగా విరోధంగా జీవిస్తున్నాము, మాలో ఈ పాపం ఉంది, మాలో ఈ తప్పు ఉంది, దాన్ని మేము సరి చేసుకోవాలి, దేవుని ఎదుట ఆ పాపానికి క్షమాపణ పొందుకోవాలి అనే భక్తులు, విశ్వాసులు నేడు క్రైస్తవుల్లో లేరు. ఎందుకంటే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదు కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు. లేరు ఈనాడు క్రైస్తవులు. ఈ వాక్యం వింటున్న మనలో లేరు. ఎందుకంటే ఎవరు కూడా దేవుని వాక్యానికి తగ్గించుకునే వారిగా లేరు. హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. ఇది నీకు మేలు అనుకుంటున్నావా? ఇంకా నువ్వు పాపములో ఉండి, ఇంకా నువ్వు పాపములో జీవించి, దేవుడు ముమ్మార్లు నిన్ను హెచ్చరించినప్పటికీ, నీ పాపాన్ని తెలియజేస్తున్నప్పటికీ, నీ స్థితిని తెలియజేస్తున్నప్పటికీ ఈరోజు మనుషులు చెప్పే వారిని కఠినపరుచుకుంటున్నారు, శత్రువులుగా భావిస్తున్నారు. ఇది మీకు తగునా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇలాంటి విశ్వాసులైతే నాకు అవసరం లేదు. ఇలా నన్ను వెంబడించే వారైతే మీరు అర్పించే ఏ బలులైనా సరే, ప్రార్థనలైనా సరే, మీరు నన్ను మహిమపరచాలని చేసుకునే ఏవైనా సరే నాకు అక్కరలేదు, అవసరం లేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు? మొదట దేవునికి లోబడని జీవితమే నీలో లేనప్పుడు నువ్వు చేసేవన్నీ ఎట్లా ఉంటాయి? ఈరోజు నీ జీవితం దేవునికి లోబడుతుందా? ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుడు ఎన్నో విషయాలు నీకు తెలియజేస్తుంటే ఏ రోజన్నా నీలో ఆ తగ్గింపు ఉంటుందా? ఆ చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి, ఆ దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా దేవుని యొద్ద? చూడండి, రాజు సింహాసనం మీద నుండి దిగాడు. దిగి చూడండి, ఆ సంగతి నినేవ రాజునకు వినబడినప్పుడు
అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. గనులేమి, గొప్పవారేమి, ప్రజలందరూ ఎలా అయితే దేవుని ఎదుట వాళ్ళు ఉపవాస దినాన్ని చాటించి ఆ బూడిద చల్లుకొని ఆ గోనె సంచి కట్టుకొని ఎట్లా కూర్చున్నారో, ఆఖరికి ఆ నినేవ పట్టణస్థుడైన ఆ రాజు కూడా చూడండి దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు. పరిసయ్యుడు సొంకరిలో ఎవడు నీతిమంతుడయ్యాడు? పరిసయ్యుడయ్యాడా? మాటలో గర్వము, ప్రతి దాంట్లో అతిశయము. నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద గొప్ప భక్తుడివి, గొప్ప విశ్వాసివి, గొప్ప విశ్వాసురాలివి, నా వంటి వాడు లేడని. కానీ నువ్వు ఒక పరిసయుడు లాగానే ఉన్నావని గ్రహింపు ఈరోజు ఉందా క్రైస్తవులకి? ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులకు ఉందా? పరిసయుడు ఎలా ఉన్నాడు దేవుని ఎదుట? తనను తాను హెచ్చించుకుంటున్నాడు. చూడండి, రాజు దిగి చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనము. మరియు రాజైన తనును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు, యోనా గ్రంథము చూడండి, ఏవేలు గ్రంథములో చెప్పబడిన వాక్యము యోనా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎందుకు? మనము లయమైపోకూడదు, మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులము కాకూడదు. ఆ దేవుని కోపము చల్లారాలంటే ఎలా ఉండాలంట? దేవుని ఎదుట పశ్చాత్తాపం పడే హృదయం ఉండాలా. గర్వపు మాటలు కాదు, గర్వ హృదయాలు కాదు, అహంకారము కాదు, మాటల్లో గర్వము, చేసే ప్రతి దాంట్లో హెచ్చింపు చెప్పుకోవడము. చూడండి, పరిసయుడు ఎలా ఉన్నాడు? గర్విష్ఠులాగానే ఉన్నాడు కదా. చూడండి, ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గింపు లేదు. ఎక్కడ కూడా దేవుని వాక్యము, దేవుని యొక్క స్వరము వారి వద్దకు వచ్చినప్పుడు లోబడే తత్వం లేదు. చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడే స్వభావం లేదు. ఇది క్రైస్తవులకు తగదు. ఈ లోకములో ఉన్న ఎవరికి ఇది తగదు. ఖచ్చితంగా నువ్వు నాశనానికి పాత్రుడవే, పాత్రురాలవే. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు, చెప్పే నాతో సహా. ఎందుకు? ఆయన భేదము చూపించని దేవుడు, ఆయన పక్షపాతి కాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవునికి పరిసయుడు 3 రోజులు ఉపవాసం ఉంటే ఇష్టపడ్డా? తన ఆస్తిలో 10వ వంతు దశం భాగం ఇస్తే ఇష్టపడ్డా? ఇష్టపడాల దేవుడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది అతనిలో కనిపించలేదు. తన హృదయంలో గర్వం ఉంది. ఈరోజు క్రైస్తవులకి గర్వం ఉంది, అహం ఉంది, అతిశయం ఉంది, డంబం ఉంది. రాజు అంత గొప్పవాడే దేవుని ఎదుట సాష్టాంగ పడుతున్నాడు. దేవుని ఎదుట ఆయన సన్నిధిలో సాగిల పడుతున్నాడు. అక్కడున్న గనులేమి, అల్పులేమి అందరూ దేవుని ఎదుట సాగిల పడుతున్నారు. ఆఖరికి పశువులు, జంతువులు కూడా దేవుని ఎదుట వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ద్రోహులే కావచ్చు, వాళ్ళు పాపం చేసిన వారే కావచ్చు. దేవుడు వాళ్ళకి లయము చెయ్యాలి, వాళ్ళని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయినా వాళ్ళకు ఒక అవకాశంగా దేవుడు వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ మనసులు కాకుండా, వస్త్రాలు కాకుండా వాళ్ళ హృదయాలు చింపుకొని దేవుని తట్టు తిరుగుతారేమో ఒక్క అవకాశం యోనా ద్వారా వాళ్ళకి. ఆ అవకాశాన్ని వాళ్ళు సార్థకం చేసుకున్నారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎన్ని అవకాశాలు ఇస్తున్నా నీలో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు, నీ క్రియల్లో మార్పు లేదు, ఎక్కడ కూడా నీ జీవితంలో మార్పు లేదు. ఎందుకంటే దిద్దుబాటు అనేది ఈరోజు క్రైస్తవులు చేసుకోలేకపోతున్నారు. కారణం హెచ్చింపు తత్వం. నేను 40 ఏళ్ల సేవకుణ్ణి, 60 ఏళ్ల సేవకుణ్ణి, 20 ఏళ్ల సేవకుణ్ణి, నేను అపోస్తులని, నేను ప్రవక్తని, నేను రెవరెండ్ని, నేను బిషప్ని,
నేను ఇన్నేళ్ళు సేవలో ఉన్నా, అన్నేళ్ళు సేవలో ఉన్నా, అంత నా ద్వారా, ఇంత నా ద్వారా అని చెప్పుకొని అహము గర్వంతో ఉండేవాళ్ళే తప్ప దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క స్వరానికి లోబడేవారు లేరు. తగ్గింపు లేదు. ఈరోజు లేరు క్రైస్తవులు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సత్యము మాట్లాడే దేవుడు సత్యమే చెబుతాడే తప్ప అబద్ధం ఆడడానికి ఆయన నీలాంటి నాలాంటి నరుడు కాదు. ఈరోజు ఉందా? మన జీవితాలనే పరిశీలించుకోండి. నువ్వు వాక్యానికి లోబడుతున్నావా? నీ జీవితంలో మార్పు కనిపిస్తుందా? నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందా? నీ క్రియల్లో మార్పు కనిపిస్తుందా? నీ యొక్క అలవాటుల్లో మార్పు కనిపిస్తుందా? నీ యొక్క భక్తి కలిగిన జీవితంలో మార్పు కనిపిస్తుందా? ఎక్కడ నువ్వు దేవునికి లోబడిన వాడివి? ఎక్కడా దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావు? ఎక్కడా దేవుని పట్ల భయంతో నువ్వు జీవిస్తున్నావు? దేవుడు ఇప్పుడు కృపగలవాడే, క్షమించేవాడే. ఒకానొక దినము ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు ఆ రోజు తెలుస్తుంది, దేవుని వాక్కుకి, దేవుని స్వరానికి నేను నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం ఎలా చెల్లించుకుంటాను. చూడండి, అప్పుడు యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, అప్పుడు దాకా దుర్మార్గంగా ఉన్నారు, దేవుని దృష్టికి ద్రోహుల్లాగా ఉన్నారు, పాపములో ఉన్నారు, దేవుని ఎదుట బహు భయంకరంగా జీవిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే యోనా ద్వారా దేవుడు సెలవిచ్చిన ఆ వాక్కుని విన్నాడో 40 దినముల తర్వాత ఈ పట్టణము లయమైపోతుంది, ఈ పట్టణము నాశనం అయిపోతుంది, ఈ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అక్కడున్న ప్రజలతో పాటు రాజుకి అర్థమైంది, ఆ దేవుడు మనం చేసిన పాపాన్ని బట్టి, మనము మన పాపములు ఒప్పుకుంటే మన పట్ల పశ్చాత్తాపతుడవుతాడేమో, తను చేయాలనుకున్న ఆలోచన మార్చుకుంటాడేమో, మన ఎడల జాలి పడతాడేమో, కనికర పడతాడేమో, తన మహాకృప మన పట్ల కనబరుస్తాడేమో అని క్రియలు కనబరిచారు. విశ్వాసం ఉంచడమే కాదు, క్రియలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మనలో విశ్వాసం ఉంచే వాళ్ళే క్రియలు చెయ్యరు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా విని వాక్య ప్రకారము ప్రవర్తించమన్నాడు. వచ్చి రోజు వినిపోతే ఏముంది? అద్దంలో నీ ముఖం చూసుకొని పోతున్నావు, కానీ నీ ముఖంలో చూసుకున్నావు తప్ప నీ జీవితంలో ఉన్న అవి తప్పులు చూసుకుంటున్నావా? నీలో ఉన్న బలహీనతలు చూసుకుంటున్నావా? నీ యొక్క నిర్లక్ష్యమైన దాన్ని చూసుకుంటున్నావా? ఏం లాభం అండి? వచ్చి వినిపోయి కూర్చోబోతే ఏం లాభం వచ్చింది నీకు? నీ జీవితంలో విని వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే అద్దంలో చూసుకొని పోయినట్టే నీ బతుకు, నీ జీవితం ఉందే తప్ప మార్పు కలిగిన జీవితం లాగా, మార్పు చెందిన వ్యక్తిలాగా, నీ క్రియలు సరి చేసుకున్న వ్యక్తిలాగా, నీ ప్రవర్తన సరి చేసుకున్న వ్యక్తిలాగా, దేవునికి లోబడి భయపడి జీవించే వ్యక్తిలాగా నీ బతుకు, నీ జీవితం ఉందా? నా బతుకు, నా జీవితం ఉందా? పరిశీలన చేసుకుంటున్నామా? గుడ్డితనంలో బతుకుతున్నారు. చూడండి, ఎప్పుడైతే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను, జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలా. అందుకు ఆయన చెప్పాడు, మనపూర్వకంగా తిరిగి రండి, ఏదో ఆచారబద్ధకంగా రాబాకండి, ఆచారబద్ధకంగా ఉపవాసాలు ఉండబాకండి. నీలో మార్పు రావాలా. నువ్వు చేసిన పాపాన్ని బట్టి దావీదేమంటాడు? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. నా పాపము నా ఎదుటనే ఉన్నది అన్నాడు. నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను పాపము చేశాను. ఎంత పశ్చాత్తాప్తుడై ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. మన బతుకులు ఉన్నాయా అట్లా? మన జీవితాలు ఉన్నాయా? ఇది మాత్రం మనం పరిశీలన చేసుకోం. మనకు తెలుసు మనం జీవించే జీవితము దేవుని వాక్యానుసారం కాదని, మనం కలిగి ఉండే అలవాట్లు దేవుని వాక్యానుసారం కాదని మనకు తెలుసు. మనం క్రైస్తవులము, దేవుని నమ్మిన వాళ్ళము, ఇదిగో ఇలాంటి క్రియలు, ఇలాంటి ప్రవర్తన మనకు తగదని కూడా తెలుసు. కానీ మన అతిక్రమములు మన ఎదుటే ఉంటాయి, మన పాపములు మన ఎదుటనే ఉంటాయి, అన్నీ మన ఎదుటనే ఉంటాయి. మనం కూడా దేవుని ఎదుటనే ఉంటామే తప్ప చేసిన పాపాన్ని బట్టి ఆ పాపాన్ని కడుక్కోవడము, శుద్ధి చేసుకోవడము, పరిశుద్ధపరచుకోవడము, మనల్ని పవిత్రపరచుకోవడము,
మన మీద ఉన్న మాలిన్యాన్ని వాక్యం చేత ఉదక స్నానం చేయడం మాత్రం చెయ్యం. మన జీవితాలు మార్చుకోం. ఇది ఎంతవరకు క్రైస్తవులకు తగునా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు, నీ దేవుడైన యెహోవా మాట వింటున్న నువ్వు ఆలకించగలిగితే, నువ్వు గ్రహించగలిగితే, ఇలా మీరు నా ఎదుట ఉండడము, ఇలా మీరు నా పట్ల ఉండడము, ఇలాంటి విశ్వాసంతో మీరు ఉండడము, ఈ విశ్వాసము మిమ్మల్ని రక్షించగలుగుతుందా అని ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోమంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే గోనె పట్టు కట్టుకోవాలను, జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినేవ పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. 10వ వచనం దేవుడు చూడండి ఏమంటున్నాడు, ఈ నినేవ వారు తమ చెడు నడతలను మానుకొనగా. వాళ్ళలో ఏముందంట? చెడుతనం. ఒకరిని ద్వేషిస్తే అది మంచితనమా చెడుతనమా? ఒకరిని చూసి వ్యసన పడుతున్నామంటే అది చెడుతనమా మంచితనమా? ఒకరి పట్ల అసూయతో ఉన్నామంటే చెడుతనమా మంచితనమా? ఒకరి పట్ల మన హృదయంలో శత్రుభావం కలిగి ఉంటే అది మంచితనమా చెడుతనమా? ఒకరి పట్ల మన హృదయంలో మత్సరము వివాదం ఉంచుకుంటే అది మంచితనమా చెడుతనమా? ఎలాంటిదండి విశ్వాసము? ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు అనాది కాలం నుండి ఈనాటి వరకు. చెడు నడత మానుకోండి, మీ చెడు మార్గాన్ని మారుకోండి, చెడు ఆలోచనలు మానుకోండి, మీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టండి, మీ హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని తీసివేయండి, మీ హృదయాలు శుద్ధీకరించుకోండి, మీ హృదయాలను పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. కాబట్టి చింపుకోవాల్సింది ఏంటివి? నీ హృదయాన్ని కదా దేవుడు కోరుకుంటుంది. ఈ హృదయంలో అన్ని కోపాలు, కలహాలు, కక్షలు, ద్వేషాలు, వ్యసనాలు, అసూయలు ఇవన్నీ పెట్టుకొని పైకి నేను మంచివాడిని, నేను దేవుని సేవకుణ్ణి, దేవుని నమ్ముకున్నవాడిని, రక్షణ పొందినవాడిని, ఇవి రక్షిస్తాయి అనుకుంటున్నారా? మీ విశ్వాసము ఇవి మిమ్మల్ని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తాయి అనుకుంటున్నారా? ఇలాంటి విశ్వాసం ఉండి దేవుని కొరకు కనిపెట్టుకున్నారా? మోసపోకండి, జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. దేవుడు మొదటి నుండి కూడా మనలో మార్పును కోరుకుంటున్నాడు. ఆదాము, నువ్వు దిగంబరుడివై అని నీకు తెలిపిన వాడెవడు అన్నాడు. ఆదాము ఎవరి మీద చెప్తున్నాడు? అవ్వ మీద చెబుతున్నాడు. సమర్థించుకునే బతుకులే. చేసిన తప్పును బట్టి ధైర్యంగా అయినా సరే దేవుని ఎదుట నిలబడి, అయ్యా ఈ పాపం చేశాను, ఇది నీకు వ్యతిరేకమైన పనే, ఇది వ్యతిరేకమైన క్రియే నేను కలిగి ఉన్నాను అయ్యా అని దేవునికి లోబడి ఆ చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో అయినా ప్రార్థిస్తారేమో, మరలా ఆ పాపము చేయకుండా మానుకుంటారేమో, అలాంటి విశ్వాసులు ఉంటారేమో, అలా నన్ను వెంబడిస్తారేమో అని దేవుడు మనుషులను వెతికితే ఎక్కడుందండి? ఆనాడు నోవాహు కాలములో నరుల హృదయం అంతా చెడుతనమే కదా, ఎప్పుడూ చెడుతనమే. అందుకే కదా ఈ మనుషులను దేవుడు సృజించినందుకు మొట్టమొదటి దేవుడు పశ్చాత్తాపడతాడు. ఎందుకు? ఇంత దుర్మార్గులా వీళ్ళు ఇంత పాపులా, ఇంత అవిధేయులా, ఇంత భక్తిహీనులా, ఇంతగా చెడు నడత నడుస్తున్నారు, ఇంతగా అపవిత్రంగా జీవిస్తున్నారు, ఇంతగా ఎక్కడ దేవుడు అంటే భయము బొత్తిగా లేకుండా బతుకుతున్నారు. ఇలాంటి వారిని నేను నా పోలికలో నా స్వరూపంలో సృష్టించుకుంది అని దేవుడు పశ్చాత్తాపడలేదా? అదే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎందుకు సంతోషించాడు? మార్పు చెందినాడు కాబట్టి. అదే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎందుకు సంతోషించాడు? పోగొట్టుకున్నది మరలా దొరికింది కాబట్టి. ఈరోజు దేవుడు నీలో కోరుకుంటుంది మార్పు. మనలో మార్పు లేకుండా మనం చేసేవన్నీ ఎట్లా ఉంటాయంటే పైన పట్టారము లోన లొట్టారం లాగా ఉంటది. మేడు పండు ఎట్లుంటది? పైకి మంచి ఫ్రూట్ లాగా ఉంటది. ఆ పండుని ఇప్పి చూస్తే లోపల ఏముంటాయంటే అన్ని పురుగులే. మన బతుకులు, మన జీవితాలు ఆ పండులాగానే ఉన్నాయి. ఈరోజు మనుషులు అలానే ఉన్నారు. పైకి బాగా కనిపిస్తారు, గొప్ప భక్తులు, గొప్ప విశ్వాసులు,
ఎక్కడో దేవుడు అంటే ఇష్టం ఉన్నట్టు, దేవుడు అంటే ప్రేమ ఉన్నట్టు, ఇక దేవుడే సర్వము, దేవుడే సమస్తం అంటారు. వాళ్ళ హృదయాలు చూడండి, వాళ్ళ ఆలోచనలు చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళ బతుకులు ఏందో తెలిసిపోతాయి. ఇదా క్రైస్తవ్యం అంటే? ఇదా యేసు ప్రభు వేసిన బీజం మన హృదయాల్లో, మన జీవితాల్లో? ఎక్కడ మన జీవితాలు బాగున్నాయి? చూడండి, దేవుడు అంటున్నాడు, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎందుకు సంతోషించాడు? బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి. చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాప్తుడై తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు కాబట్టి దేవుని ఎదుటికి రావాల్సింది. అలానే నేను మారు మనసు పొందాలని పాపులను పిలవడానికి వచ్చాను కానీ మేము మంచి వాళ్ళము, బుద్ధిమంతులము, పరిశుద్ధులము అని అనుకుని తలంచే మీలాంటి నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు యేసుప్రభు. శాస్త్రుల పరిశీలు మేము నీతిమంతులం అనుకుంటున్నారు. ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడితే ఆమె పాపం చేసింది, పాపం చేసే వాళ్ళను రాళ్లతో కొట్టాలంటున్నారే తప్ప దేవుడికి తెలియదా వాళ్ళ హృదయాలు? ఈరోజు దేవుడికి తెలియదా నీ హృదయం? దేవుడికి తెలియదా నీ జీవితం? నీ ఆలోచనలు ఎలాంటివో, నీ తలంపులు ఎలాంటివో, నీ హృదయ స్థితి ఎలాంటిదో దేవుడికి తెలియదా అండి? ఎవరిని మోసగిస్తున్నారు? మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. చూడండి, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. చూడండి, ఏవేలు గ్రంథములో చెప్పిన వాక్యము నినేవే పట్టణస్థుల జీవితాల్లో నెరవేర్చబడింది. దేవుడు వారికి మొదట ఉద్దేశించింది ఏంటిది? కీడును ఉద్దేశించాడు. ఆ పట్టణాన్ని లయపరచాలనుకున్నాడు, ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఒక్క అవకాశము దేవుడు వారికి అనుగ్రహించాలనుకొని యోనా ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తే రాజు దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, వాడు గొప్పడో దరిద్రుడో ధనవంతుడో అందరూ ఒకటే రీతిగా ఉండి వాళ్ళ దుష్ట క్రియలు మానుకొని, చెడు నడత మానుకొని దేవుని ఎదుట వాళ్ళ క్రియలు దిద్దుకుంటే వాళ్ళు కీడు పొందకుండా తప్పించుకున్నారు. ఆ పట్టణము నాశనము కాలేదు. ఆ పట్టణము దేవుని కృప పొందుకుంది. దేవుడు శాంతామూర్తి అయిన, ఎందుకు? సమాధానాన్ని కోరుకునేవాడు కాబట్టి ఆ నినేవే పట్టణస్థుల విషయంలో దేవుడు సమాధాన పడ్డాడు. కేవలం ఏం చేశారండి? వాళ్ళు హృదయాలు దేవుని తట్టు తిప్పుకున్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు విడిచారు, దుఃఖించారు. దేవుని యొక్క కటాక్షం పొందుకోవాలి, దేవుని యొక్క కృప పొందుకోవాలి, దేవుడు మా పట్ల చేయను ఉద్దేశించిన కీడు నుండి మేము తప్పించుకోవాలి అని రాజు దగ్గర నుండి అందరూ చేస్తే ఈ వాగ్దానాలు వాళ్ళ నినేవే పట్టణస్థుల విషయంలో నెరవేరిందా లేదా? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనము, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఎప్పుడు? ఆనాడు నోహావు కాలంలో భూలోకం ఎట్లా ఉందంట? దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. అంతా చెడుతనమే, మంచితనము లేదు. భూలోకం ఎట్లుందంట? బలాత్కారముతో నిండిపోయిందంట అని చూడండి. 12వ వచనము, ఆ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడంటే లోబడకుండా, ఎక్కడ కూడా దేవుడంటే భయం లేకుండా, ఇది మాకు తగదే, ఈ క్రియలు మేము చేయకూడదే అనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు చూస్తే చెడిపోవడమే కాదు, బలాత్కారంతో నిండి ఉంది. సమస్త శరీరులు అంటున్నాడు. భూలోకంలో ఉన్న మనుషులందరూ ఇలాంటిగానే ఉన్నారు. అప్పుడు దేవుడు ఎంత కృపగల దేవుడు అండి! ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఇంతగా ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడు? చేసిన పాపాన్నైనా సరే
ఒప్పుకునే తత్వం ఉంటే క్షమించగలిగే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఈ భూలోకంలో ఆకాశం అందే గాని, భూమి కిందే గాని, భూమి పైన గాని ఏ దేవుడైనా ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడా? ఇంతగా ప్రేమించే దేవుడు, ఇంతగా కనికరాన్ని ప్రేమించే దేవుడు, జాలిపడే దేవుడు, ఇంత ద్రోహులైనప్పటికీ, ఇంత ఘోరాతి ఘోరంగా పాపములో ఉన్నప్పటికీ, చేసిన పాపాన్ని బట్టి ఎప్పుడైతే పశ్చాత్తాప్తుడవై నువ్వు దేవుని ఎదుటుంటే ఆయన కూడా నీ ఎడల పశ్చాత్తాప్తుడై ఉన్నాడు. ఎవరండి ఇలా ఉన్నారు? చూడు, ఎప్పుడైతే ఇది జరిగిందో దేవుడు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక, ఎప్పుడైతే భూమి చెడిపోయి ఉందో, సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపి వేసుకొని ఉన్నారో, భూలోకమంతా ఎప్పుడైతే బలాత్కారంతో నిండిపోయి ఉన్నదో, అప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే ఆ దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. నినేవ పట్టణస్థుల విషయమై ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో దీర్ఘశాంతము చూపించి, వాళ్ళు చేసిన అతిక్రమములు, వాళ్ళు చేసిన పాపములు, దుర్మార్గము, చెడుతనము, అన్యాయము, వాటన్నిటి విషయములో ఆయన ఓర్చుకొని యోనా ద్వారా వెళ్ళి ప్రకటన చేసినప్పుడు ఆ అవిధేయులైన ఆ నినేవ పట్టణస్థుల దగ్గరికి వాళ్ళు ఏం చేశారు? దేవుని పట్ల విధేయత చూపించారు. ఈరోజు నీ జీవితము దేవుని పట్ల ఎలా ఉంది? విధేయత కలిగి నువ్వు ఉన్నావా? అవిధేయత కలిగి ఉన్నావా? దేవునికి లోబడి బ్రతుకుతున్నావా? దేవుని భయం బొత్తిగా లేకుండా నువ్వు జీవిస్తున్నావా? పేరుకి క్రైస్తవుడని చెప్పుకుంటున్నావా? ఆ క్రైస్తవులకు తగిన క్రియలు లేకుండా బతుకుతున్నావా? పైకి కపటం చూపిస్తున్నావా? పైకి వేషం వేసుకుంటున్నావా? పైకి నువ్వు మంచివాడిలాగా నటిస్తున్నావా? మంచిదానిలాగా నటిస్తున్నావా? హృదయాన్ని ఎరిగినవాడు నటన జీవితాలు వద్దు. నటించే తత్వం మనకొద్దు. వేషాలు అవసరం లేదు. మంచివాడిగా ఉంటే మంచివాడిగా ఉండు, లేదా చెడ్డవాడిగా ఉంటే చెడ్డవాడిగా ఉండు. మంచి చెడులు కలపాలనుకోబాకు. ఒక నీళ్ళలో తీయని నీరు చేదు నీరు వస్తుందా? ఒక చెట్టుకు మంచి చెట్టు కాని చెట్టు ఫలాలు వస్తాయా? ఈరోజు క్రైస్తవులు 2 రకాలుగా కనిపిస్తారు అన్నమాట. దేవుడు మనుషులను చూసి అసహ్యపడుతున్నాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. లోపల ఒకటి బయట ఒకటి ఎందుకండి? ఎవరు చేయమన్నారు నిన్ను ఆ భక్తి? ఎవరు అలా దేవుని ఎదుట నిన్ను విశ్వాసం ఉంచమన్నారు చెప్పండి? ఇదా దేవుడు కోరుకుంటుంది? వేషధారాన్ని కోరుకుంటున్నాడా? కపటాన్ని కోరుకుంటున్నాడా? మాయలు చేసేది కోరుకుంటున్నాడా? వేషాలు వేసేది కోరుకుంటున్నాడా? అదా దేవుడు కోరుకుంటుంది? నీ హృదయాన్ని చింపుకోమంటున్నాడు, నీ హృదయాన్ని తిప్పమంటున్నాడు దేవుడు. పాపం చేస్తే పశ్చాత్తాప్తుడివై రా. దుష్టక్రియలు నీలో ఉంటే వాటిని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండు. బలహీనతలుంటే ఆ బలహీనతల నుండి విడుదల పొందుకోవడానికి దేవుని యొద్దకు రా. ఆచారబద్ధకంగా ఎందుకు వస్తున్నావు నువ్వు? ఆచారబద్ధకంగా వచ్చి ఎందుకు నా సన్నిధిలో ఉంటున్నావు నువ్వు? నేను ఎన్నోసార్లు నీకు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రము లోబడకుండా ఎందుకున్నావు నా ఎదుట? ఆ ఉగ్రత నుండి, ఆ నాశనం నుండి తప్పించుకోగలుగుతారు అనుకుంటున్నారా? అది నేనైనా మీరైనా ఎవరైనా? ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. చూడండి, ఆ అవిధేయులైన దగ్గరికి వెళితే ఎంతమంది రక్షణ పొందారు? 8 మంది. నోహావు కాలంలో ఎంతమంది రక్షణ పొందారు? 8 మంది. కానీ నినేవ పట్టణస్థులు అందరూ కూడా రక్షించబడ్డారు కదా ఉగ్రత నుండి. ఈ వాక్యం నీకేం తెలియజేస్తుంది? విధేయత చూపించే వాళ్ళు, అవిధేయత చూపించే వాళ్ళు. ఈరోజు నీ జీవితం దేని మధ్యలో ఉంది? ఈరోజు నువ్వు పశ్చాత్తాప్తుడివై ఉన్నావా? పరిసయ్యులాగా గర్వించే వ్యక్తిగా నా ఎదుట నిలబడి ఉన్నావా? నా సముఖంలో ఉన్నావా? నా సన్నిధిలో ఉన్నావా? నేను లక్ష్య పెట్టను అంటున్నాడు దేవుడు. నువ్వు ఉపవాసం ఉన్నా నాకు అవసరం లేదు,
నువ్వు దశం భాగాలు ఇచ్చినా నాకు అవసరం లేదు, నువ్వు సేవ చేసినా నాకు అవసరం లేదు, నీవు ఏవి నాకు అర్పించినా నీ హృదయం మాత్రం మారకపోతే, నీ క్రియలు నువ్వు మార్చుకోకపోతే, నీ మనసును నువ్వు మార్చుకోకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు ఏవి చేసినా మట్టి ఇంటికి ఎట్టుంటదంట, రంగులేసినట్టు ఉంటది అనమాట. సున్నము కొట్టిన సమాధులమే. సున్నము కొట్టిన సమాధులు ఎంత బాగున్నా లోపల ఎవరుంటారు? ఎముకలే, చచ్చినవే ఉంటాయి, చచ్చిన వారే ఉంటారు. సమస్త కల్మషముతో మన హృదయాలు ఉండకూడదు. మనలో చెడుతనం ఉండకూడదు, దుర్మార్గం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అబద్ధము మనలో ఉండకూడదు, అపవిత్రత మనలో ఉండకూడదు, అవిధేయత మనలో ఉండకూడదు. దేవుని పట్ల, దేవుని రక్షణ విషయంలో నిర్లక్ష్యం మనకు ఉండకూడదు. అది పిలుపులో గాని, దేవుని యొక్క పరిచర్యలో గాని, ప్రతి దానిలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దానికి మూల్యం చెల్లించుకుంటాము. అదే కదా పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా? తప్పించుకోగలుగుతామా? పిలుపును నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా? తలాంతులను అభివృద్ధి పరచుకోకపోతే తప్పించుకుంటామా? ఎదుటి వారిని క్షమించకపోతే తప్పించుకుంటామా? ఎదుటి వారి ఎడల కనికరం చూపించకపోతే తప్పించుకుంటామా? శరీరానుసారంగా ప్రవర్తిస్తూ శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటే తప్పించుకుంటామా? శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే తప్పించుకుంటామా? ధనాపేక్ష కలిగి ఉంటే తప్పించుకుంటామా? లోకమాలిన్యం అంటించుకుంటూ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ కపటము కలిగి ఉంటే, వేషధారణ కలిగి ఉంటే కాపాడబడతామా? చూడండి, 8 మంది రక్షణ పొందారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆదికాండంలో 7వ అధ్యాయము 1వ వచనము. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి వంతము వచ్చి ఉన్నది. నినేవ పట్టణస్థులకి నాశనం ఎందుకు రాబోయింది? దేవుని సన్నిధి ఎదుట వాళ్ళు ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నారు కదా. ఇప్పుడు నోహవు కాలంలో ఉన్న వాళ్ళు ఇలానే ఉన్నారు కదా. అక్కడ వాళ్ళు ఎందుకు రక్షించబడ్డారు? ఉగ్రత నుంచి కాపాడబడ్డారు. వాళ్ళు చేసింది ఏంటిది? హృదయాలు దేవుని తట్టు తిప్పారు, వారిని వారు తగ్గించుకున్నారు, పాపాప్తులు పశ్చాత్తాప్తులు అయిపోయినారు, దుర్మార్గాన్ని విడిచిపెట్టారు, మనపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చారు. ఇష్టపూర్వకంగా రావాలా దేవుని యొద్దకు. ఈరోజు దేవుడు నన్ను ఏం ఉద్దేశించి ఈరోజు నాతో మాట్లాడతాడు? దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఈరోజు నాకు ఏం తెలియజేస్తాడు అనే ఆశతో రావాలా. ఏదో పెట్టుకున్నామంటే వచ్చి జాయిన్ అయిపోతే కాదు, ఏదో వింటున్నామంటే వింటే సరిపోదు. ఎందుకు? ఫలించని ప్రతి చెట్టు నరకవేయబడి అగ్నిలో పడిపోతుంది అన్నమాట. మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు ఎక్కడ వేయబడుతుంది? నరకంలో వేయబడుతుంది. నాలో ఫలించని ప్రతి తీగ తీసి బయట పారవేయబడి ఎండిపోతుందే తప్ప జీవం పొందుకొని బతకట్లేదు. మనం వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే అద్దములో చూచుకొని మనుషులమే తప్ప మన బతుకుల్లో, మన అలవాట్లలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మనం జీవించే జీవితంలో ఏ మార్పు లేకపోతే పోయేది డైరెక్ట్ గా నరకానికే. అది నేనైనా మీరైనా ఎవరైనా అందరము దేవుని దృష్టిలో సమానులమే. చెప్పే నేనేదో గొప్పవాడిని నన్ను దేవుడు విడిచిపెట్టడు. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట నేను ఇలా ఉంటే నన్ను తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. మీరుంటే మిమ్మల్ని వేస్తాడు. అయ్యా, నీ నామంలో మేము ప్రవచించినాము, నీ నామంలో అద్భుతాలు చేశాము, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాము, మేము ఎంతో సేవ చేశాము, ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాము, ఎంతో మందిని బాగు చేశాము, ఎంతో మందికి సువార్త చెప్పాము. అక్రమము చేయవారులారా పోండి అంటాడు. నీలో క్రమము లేకపోతే, నీ జీవితంలో మార్పు లేకపోతే, నీలో దేవుని పట్ల నడుచుకునే ఆ యథార్థత లేకపోతే, వీటిని నమ్ముకోవద్దని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తిని కాదు, మనం నమ్మే నమ్మకాన్ని కాదు, మనం గణపరిచే దేవుని పట్ల విశ్వాసాన్ని కాదు చూడాల్సింది, వాక్యం పట్ల, ఆ వాక్య ప్రకారంగా మనం ఎలా బతుకుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా నడుచుకున్నాం అనేది ఈనాడు క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఆలోచించగలిగితే ఈరోజు భూలోకము బాగానే ఉంటది, చెడిపోదు. దేవుడు అంటున్నాడు చూడండి, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది,
ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము 4వ వచనము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక. ఆ రోజు వాళ్ళందరూ తమ దుర్మార్గాన్ని విడిచి నీతిగా నడుచుకున్నారు కదా దేవుని ఎదుట. అది దేవుడు చూశాడు కాబట్టే కదా పశ్చాత్తాప్తుడయ్యాడు. వాళ్ళకు చెయ్యాలనుకున్న కీడును చేయడం మానాడు. కానీ నోవాహు కాలంలో ఉన్న ప్రజలు అలా లేరు. ఈ వాక్యం ఎందుకు చెబుతున్నాడు? నోవాహు దినములు ఎలాగుండునో అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉంటదన్నాడు. లోతు దినములు ఎలాగుండును అలాగే మనుష్య కుమారుని ప్రత్యక్షమగు దినము ఉండును. అందుకు దేవుడు ఈ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము, మనము దేవుని ఎదుట ఎలా ఉన్నాము గ్రహించుకోగలిగితే, మన బలహీనతలను చూసుకోగలిగితే, మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాప్తుడై దేవుని ఎదుట నువ్వు ఉండగలిగితే నువ్వు రక్షించబడతావు. నీకు రక్షణ కలుగుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో రావాల. కూటికి లేవో కోరక లేవో అదో ఇదో ఏడవడం కాదు మనం చేయాల్సింది. ఈ లోకంలో ఏది సంపాదించుకొని దానికి ప్రతిగా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకు వచ్చిన ప్రయోజనం లేదు. మన వెంట వెళ్ళేది మన క్రియలు. ఆ క్రియలు ఎలా ఉన్నాయో ఆ క్రియల విషయంలో నువ్వు జాగ్రత్త పడగలగాలి. చూడండి 4వ వచనము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులు. ఇదే మాట కదా దేవుడు యోనాతో చెప్పాడు. 40 దినముల తర్వాత ఇక 40 దినములకు నినేవు పట్టణస్థము లయమైపోతుంది, నాశనం అయిపోతుంది, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని యోనా వెళ్ళి ఎప్పుడైతే నినేవ పట్టణస్థులందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. దేవుని సన్నిధిలో సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు రాజుతో సహా. వాళ్ళ దుర్మార్గాన్ని విడిచారు, వాళ్ళ పాపాన్ని మానుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పట్ల తాను చేయదలిచిన కీడును చేయడం మానాడు. అదే అవకాశము నోహావు కాలంలో కూడా ఇచ్చాడు. ఇంకా 40 దినాలు ఉంది, ఇక 40 రాత్రులు ఈ భూమి మీద వర్షం రాబోతుంది, ఈ భూలోకము నాశనము కాబోతుంది అని ఆత్మరూపిగా వెళ్ళి చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తే మనుషులు లక్ష్య పెట్టలేదు. ఆ జల ప్రళయం వచ్చి వారందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. క్రైస్తవులారా మేల్కోండి, మత్తులో ఉండబాకండి, భ్రమలో ఉండబాకండి. మెస్సయ్య పుడతాడని అనుకుంటే తీరా పుట్టే వరకు కూడా ఇంకా పుడతాడని చూసుకుంటున్న గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఎవరు చూశారు? ఎంతమంది మెస్సయ్యని కనుక్కున్నారు? తక్కువ మందే. ఇప్పుడు ఆయన రాకడ దినాన్ని కనిపెట్టి జాగ్రత్త పడుతుంది ఎంతమంది? కొంతమంది. ఆ జల ప్రళయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయేరి. ఎరుగుంటే పశ్చాత్తాపడే వాళ్ళేమో, వాళ్ళ దుర్మానికి విడిచే వాళ్ళేమో, అప్పుడు దేవుడు చేయదలిచిన కీడును చేయకుండా మాని వారికి ఒక అవకాశం ఇచ్చేవాడేమో. కానీ ఆ అవకాశాన్ని పొందుకోలేక నాశనం అయిపోయారు. 40 దినాలు 40 రాత్రులు వర్షము పడినప్పుడు జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపోయి వాళ్ళ అరుపులు కేకలు ఒకసారి ఊహించుకోండి. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని వాళ్ళ అర్తనాదాలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ అరుపులు, భూమి ఎట్ట దద్దరిల్లిపోయి ఉంటది. ఏమన్నా రక్షణ కలిగిందా? అదే అర్తనాదాలు, అదే ఏడుపు, అదే కన్నీళ్లు, అదే దుఃఖము నువ్వు నరకంలో పడినాక అనుభవించేటప్పుడు తెలుస్తుంది. దేవుని యొక్క ఉద్దేశానికి నేను నిర్లక్ష్యం చేస్తే ఎంత పరిణామం నేను పొందుతానని. ఇకనైనా జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. ఉపవాసాలు ఉండండి. మీకు ఇంట్లోకి లేవనో, మీకు ఉద్యోగం లేదనో, ముందు మీ బతుకులు, మీ జీవితాలు సరి చేసుకోవడానికి ఉండండి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవన్నాడు. ఎందుకు చెప్పాడు ఆ వాక్యం? నా నీతిని వెతకండి, ముందు నా రాజ్యాన్ని వెతకండి, మీకు అన్ని అనుగ్రహించబడతాయి అన్నాడా లేదా? ఈరోజు ఏం వెతుకుతున్నావు నువ్వు? దేవుని దగ్గర ఏం వెతుకుతున్నావు?
ఏం కొరకు దేవుని దగ్గరకు వస్తున్నావు? దేని విషయంలో నువ్వు ఈరోజు విచారిస్తున్నావు? దేని విషయంలో ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమందండి లోకం కొరకు ఎంతసేపు ఉంటావు? ఏ దినమున ఏ జామున రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు అన్నాడు. రేపటిని గురించి చింతింపకూడదు అన్నాడు. నువ్వు ఉంటావా? రేపటి దినం గురించి ఈరోజు చింతిస్తున్నావు, రేపు అనే దినం నువ్వు ఉంటావా? నేను అనేవాడిని ఉంటానా? రేపేమి సంభవించినో మనకు తెలియదు, మన జీవం ఏ పాటిది అన్నాడు. మొదట దేవుని నీతిని వెతికితే, దేవుని రాజ్యాన్ని వెతికితే అన్నీ మనకు సమగ్రించబడతాయి. ఆకాశ పక్షులకి లేదు ఆ విచారణ. వాటికంటే మీరు శ్రేష్ఠులు గారు అన్నాడు. శ్రేష్టమైంది ఏంది? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం. చూడండి, ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు లేచి సోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. కాబట్టి నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో నాబోతు, ఆయన ఎవరు? ఆహాబు. తను చేసింది ఏందో తెలుసా అండి? సుంకరి చేసింది ఏందో తెలుసా అండి? ఎట్లా వాళ్ళు నీతిమంతులుగా తప్పించుకున్నారో తెలిస్తే, పాపాలు చేయనోళ్ళు ఎవరు, తప్పులు చేయనోళ్ళు ఎవరు? అట్లీస్ట్ దేవుని దగ్గర ఆ పశ్చాత్తాపడి అలా మనల్ని మనం తగ్గించుకొని చేసిన పాపాన్ని ఒప్పుకునే హృదయాలు మనసు లేకపోతే ఏం భక్తులు, ఏం క్రైస్తవులండి? ఎందుకు వస్తున్నారు దేవుని వద్దకి? మాట్లాడని దేవుణ్ణి అడుగుతారు. మాట్లాడితే వింటున్నావా నువ్వు? మాట్లాడితే దేవునికి లోబడుతున్నావా నువ్వు? దేవుడు మాట్లాడితే నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? ఎక్కడుంది క్రైస్తవ్యంలో ఇది? మనం చూడట్లేదా? మన బతుకులు లేవా? మనం లేమా దేవుని ఎదుట? మొదట మన కంటిలో చూసుకుంటే మన జీవితాలు లేవా? నాబాతు విషయంలో ఆహాబు చేసింది తప్పే, ఘోరమే, దుర్మార్గమే, అన్యాయమే. కానీ ఆహాబుకున్న తెలివి కూడా లేదు ఈరోజు క్రైస్తవులు. చూడండి, ఆహాబు ఏం చేశాడు? 27వ వచనము, రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, అదే కదా దేవుడు చెప్పాడు, మీరు ఉపవాసం ఉండి దుఃఖించచ్చు, కన్నీరు విడుచచ్చు, మనపూర్వకముగా మీ హృదయపూర్వకంగా నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా అత్యంత కృపగలవాడు, కనికరము గలవాడు, శాంతామూర్తియు, తాను చేయునుద్దేశించిన కీడు చేయక మానును గనుక మీ వస్త్రములు మాత్రము గాక మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగమన్నాడు. అప్పుడు ఆయన మేలు దీవెన చేయడని ఎవడు చెప్పగలడని మనం చదివినాం కదా యోవేలు గ్రంథంలో. ఇది ఆహాబు విషయంలో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చాడో, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు తాగుతున్నాయో అదే స్థలమందు అదే కుక్కలు నీ రక్తము తాగుతాయి అని దేవుడు తన పట్ల కీడు చేయడానికి ఉద్దేశించినప్పుడు ఆ మాటలు విన్న ఆహాబు ఏం చేశాడో తెలుసా? చూడండి, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అంటున్నాడు. వినయం ఎక్కడుంది? పరిసయుడు సుంకరే కదా దేవుని ఎదుట. ఆకాశమందున్న దేవుని వైపు చూడడానికి ధైర్యము జాలక రొమ్ము కొట్టుకొనుచు ఎట్లా ఉన్నాడు? పరిసయుడు ఎట్లా ఉన్నాడు? నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎట్లా ఉంది దేవుని ఎదుట? దేవుడు అంటున్నాడు కదా, అంటే ఒక పాపం చేసిన వ్యక్తి, దుర్మార్గం చేసిన వ్యక్తి, ఒక అన్యాయం చేసిన వ్యక్తి బూడిదలో కూర్చొని
వ్యాకుల పడుతూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుని ఎదుట తను నడుచుకుంది చూశాడు కదా దేవుడు. నినేవ పట్టణస్థులు రాజు దగ్గర నుండి ప్రజలందరూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు కదా. ఈరోజు నీ జీవితంలో నిన్ను దేవుడు చూడడా? నువ్వు వస్తున్నావా దేవుని సన్నిధికి? అట్లా చూడండి అంటున్నాడు దేవుడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, ఏ స్థలమందు నాబాతు కుక్కలు నీ రక్తము తాగుతాయో అదే స్థలమందు నీ రక్తము కూడా కుక్కలు తాగుతాయని దేవుడు అనుకొని తన పట్ల కీడు చేయడానికి ఉద్దేశించి ఏలియా ద్వారా సెలవిచ్చినప్పుడు ఆ అపాయము నుండి ఆహాబు ఎలా తప్పించుకోగలిగాడు చెప్పండి? వినయము చూపించాడు. దేవుని దీవెన పొందుకున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? దేవుని ఎదుట ఉంటే దేవుడు ఎందుకు దీవెన అనుగ్రహించడు? ఎందుకు దేవుడు నీ పాపాలు క్షమించడు? ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీయే అత్తరు తీసుకొచ్చి కన్నీళ్లు విడిచి అందరూ ఈ స్త్రీ ఎట్టిదో ఇది ఎరుగుంటే ఈయన ఎందుకు ఇలా ఉంటాడు అనుకున్నారు. ఎందుకు? మేం పాపులం కాదు, మేము నీతిమంతులము, మేము అబ్రహాము సంతానము. ఇదే ఈరోజు క్రైస్తవుల ధీమా. వాడిలో తప్పుంది, వీడిలో తప్పుంది, వాడిలో తప్పుందని మాట్లాడే నోర్లే తప్ప వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన చూసుకోరు. ఎందుకు? ఎదుటివాడి కంటిలో దూలము చూస్తారే తప్ప వాళ్ళ కంటిలో నలుసులు చూసుకోరు అన్నమాట. వేషధారి అన్నాడు దేవుడు. ఈరోజు క్రైస్తవుల జీవితాలు వేషధారణ జీవితాలు. ఈరోజు మనుషులు వేషధారణలో ఉన్నారు. కాబట్టే ఆమె పశ్చాత్తాప్తురాలయ్యి తను చేసిన పాపాన్ని తన కన్నీళ్ళ ద్వారా దేవునికి తెలియజేసింది కదా. అందుకే కదా యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది. అవును, ఆహాబును రక్షించింది ఏ విశ్వాసం? ఆ అపాయము నుండి తన విశ్వాసం. నినేవ పట్టణస్థులను రక్షించింది ఏ విశ్వాసం? వాళ్ళు దేవుని పట్ల ఉంచిన విశ్వాసం. అదే విశ్వాసము నోహావు విషయంలో జరిగింది, కానీ నోహావు కాలంలో ఉన్న ప్రజల విషయంలో ఎందుకు జరగలేదు? అదే విశ్వాసము వాళ్ళు చూపించలేకపోయినారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, కన్క్లూజన్ వాక్యము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంకి, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలనన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయముగా జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. దుష్టుడే, అన్యాయంగా నాబోతును చంపించిన వాడే. కానీ ఎప్పుడైతే తను చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుని ఎదుటి ఎలాంటి వినయముతో ప్రవర్తించాడు, ఎలా దేవుని మాటకు భయపడ్డాడు, కాబట్టే కదా అపాయము నుండి ఆహాబు తప్పించుకున్నాడు. దేవుడు అదే అంటున్నాడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. ఎందుకు? అతని నీతిని బట్టి అతను బ్రతుకును. నోహావు నీనేవ పట్టణస్థులు ఎలా బతికారు? మళ్ళీ ఇదే ఇక్కడ దేవుడు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఈరోజు మనతోటి, లోకంతో. దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా? దేవునికి సంతోషం లేదండి. ఎవరు నశించిపోకూడదు. ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు నశించిపోకూడదనే నశించిపోతున్న వారిని, నశించిపోతున్న ఈ లోకాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడుగా, మనకు రక్షకుడుగా వచ్చాడు ఆయన. ఆయనకి ఇష్టం లేదు మనం దేవుని ఉగ్రత పాలవడానికి. ఆయనకి ఇష్టం లేదు మనం నాశనం అవ్వడం. ఆయనకి ఇష్టం లేదు ఆ నరకపు శిక్ష మనం అనుభవించడం. ఆయనకి ఇష్టం లేదు ఆయన కోపానికి నువ్వు నేను బలవడం. దేవునికి ఇష్టం లేదు. కానీ నీలో మార్పు లేకపోతే ఏం చేయగలడు ఆయన? తన హృదయాన్ని కఠినపరుచుకోకపోతే నిన్ను శిక్షించలేడు. తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ ప్రేమ అంటే ఆ ప్రేమ వాళ్ళ జీవితాలను బాగు చేయదు. కాబట్టి ఆ ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటేనే బిడ్డలను కొట్టగలరు, శిక్షించగలరు. ఉపాధ్యాయులైనా సరే. ఎందుకు? భయము కలగడానికి. ఈరోజు మనుషుల్లో భయం లేదు.
ఈరోజు మనుషుల్లో దేవునికి లోబడే తత్వం లేదు, దేవుని మాట వినే తత్వం లేదు, దేవునికి అనుసరించి నడుచుకునేది లేదు. అందుకు మనుషులకి భయాన్ని పుట్టిస్తే అప్పుడన్నా మనుషులు మారతారేమో అని ఒక ఆశ. అప్పుడన్నా ఆ శిక్షను బట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మరలా తప్పు చేయరేమో, పాపం చేయరేమో, దుర్మార్గంగా ఉండరేమో, అన్యాయంగా జీవించరేమో అని ఒక ఆశ. అందుకు తల్లిదండ్రులు కొడతారు, టీచర్లు కొడతారు, మన తండ్రి అయిన, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా కొడతాడు. ఆ దెబ్బ మామూలుగా ఉండదన్నట్టు. చూడండి, ఇక్కడ అంటున్నాడు లాస్ట్ వాక్యము, దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు ఇదే మనతో చెప్తున్నాడు. ఈరోజు మన ప్రవర్తనని మనం దిద్దుకుందాం. ఈరోజు మన క్రియలను మనం దిద్దుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవుని ఎదుట సాగిల పడదాం, సాష్టాంగ పడదాం, నమస్కరిద్దాం. అయ్యా, నీ సన్నిధిలో, నీ ఎదుట ఆ రోజు నోవాహు కాలంలో మనుషులందరూ, సర్వ శరీరులందరూ చెడిపోయి ఉన్నారయ్యా, బలాత్కారంతో ఉన్నారయ్యా, శాస్త్రులు పరిశీల హృదయాలు సమస్త కల్మషంతో నిండి ఉన్నాయి అయ్యా. అయ్యా, నా హృదయం ఎలా ఉందయ్యా? అయ్యా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయ్యా? నా మాటలు ఎలా ఉన్నాయ్యా? నేను జీవించే జీవితం ఎలా ఉందయ్యా? అయ్యా, అది నీకు అంగీకారంగా ఉందా అని పరిశీలన చేసుకోకపోతే, అలా మీ పాపాలు దేవుని ఎదుట మీరు ఒప్పుకోకపోతే, మీలో పశ్చాత్తాపం రాకపోతే, నోహవు కాలంలో జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయిన వరకు ఎరగకపోయారు. చూస్తారా? మీ జీవితాలు, నా జీవితాలు, ఎవరి జీవితాలైనా అలానే అవుతాయి. ఇది నిజము, ఇది సత్యం. ఎరగకపోతే, ప్రవర్తనని దిద్దుకోకపోతే, మార్పు చెందకపోతే, మనపూర్వకంగా దేవుని తట్టు తిరగకపోతే, హృదయాలు సరిచేసుకోకపోతే, జీవితాలను మార్చుకోకపోతే, అలవాట్లను మార్చుకోకపోతే, ప్రవర్తనని మార్చుకోకపోతే, మీకు నాశనము పునికి నిద్రించదు. ఖచ్చితంగా నేనైనా ఎవరిమైనా సరే నాశనమే అవుతాము, నరకానికే పోతాము. ఆయన ఉగ్రతకు మనం అందరము బలవుతాం. ఇలా లేని వాళ్ళు లేదు, ఆహాబులాగా దేవునికి భయపడి వినయము చూపిస్తే, నినేవ పట్టణస్థుల్లాగా, ఆ రాజులాగా, అక్కడున్న ప్రజల్లాగా దేవుని ఎదుట భయపడి వినయం చూపిస్తే మనము రక్షించబడతాము. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసము దేవుని ఉగ్రత నుండి నిన్ను కాపాడుతుంది. నీ ఆస్తి కాపాడదు, దేవుని నీతి నిన్ను కాపాడుతుంది. నువ్వు నీతిగా నడుచుకుంటే, నీతిగా జీవిస్తే, నీతిగా బతికితే, నీతిని అనుసరించుకొని జీవిస్తే, నీ ఆస్తులు పనికిరావు, నీ హోదాలు పనికిరావు, నీ ఐశ్వర్యము పనికిరాదు, నీ పలుకుబడులు పనికిరావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు పనికిరారు. అన్నీ వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఇకనైనా నీ జీవితంలో దేవుని నీతిని అనుసరించి, దేవుని నీతిని ప్రకారంగా నడవడము, జీవించడము నేర్చుకుంటే, అది నీ ఆస్తుల కన్నా, నీకున్న ఐశ్వర్యాల కన్నా, నీ చుట్టూ ఉన్న బలగాల కన్నా, నీకున్న జ్ఞానము కన్నా, నీ చుట్టూ ఉన్న నీకున్న తెలివి కన్నా, అన్నిటికన్నా అది నిన్ను కాపాడుతుంది. నీ ఆస్తులు కాపాడు దేవుని ఉగ్రత నుండి. కాబట్టి మనం దేవుని ఎదుట సాగిల పడదాము. చేసిన తప్పులు ఉంటే ఒప్పుకుందాము. పశ్చాత్తాప్తులైతే మన పట్ల దేవుడు చేయి ఉద్దేశించిన కీడు ఆయన చేయకుండా నీకు దీవెనిస్తాడు. సుంకరి ఒప్పుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడు అలా అవ్వలేదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ దృష్టికి నాయన ఏమాత్రము నాయన ప్రభువ నేను అంగీకారంగా లేను ప్రభువ. అయ్యా, నీ దృష్టికి నేను అల్పుడును ప్రభువ, అభాగ్యుడును ప్రభువ. అయ్యా, ఏమాత్రము ఎన్నిక లేని వాడను ప్రభువ. అయ్యా, కేవలం నీ దయ, నీ కరుణ కటాక్షం, అయ్యా నీ కృపే నన్ను కనికరించబడేలాగా చేసింది. కాబట్టే ప్రభువ, ఈ వాక్యము ఆ రీతిగా నీ ఉద్దేశాన్ని ఇక్కడ నేను తెలియజేయగలిగిన నీ యొక్క ఆత్మ నడిపింపుతోటి, నీ యొక్క ఆత్మ సహాయముతోటి. కాబట్టి ప్రభువ, ఈరోజు మా ప్రవర్తన బాగలేదు, మా క్రియలు బాగలేవు, మా జీవితాలు బాగలేవు తండ్రి. ఎందుకంటే మనుషులు పైరూపము లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అవునయ్యా, మా హృదయాల్లో శుద్ధి లేదు.
అయ్యా మా మనసులో శుద్ధి లేదు, మా ఆలోచనల్లో శుద్ధి లేదు, మా తలంపుల్లో శుద్ధి లేదు. మా నాలుకతో పాపం చేస్తున్నాము, కళ్ళతో పాపం చేస్తున్నాము, చేతులతో పాపం చేస్తున్నాము, హృదయముతో పాపం చేస్తున్నాము అయ్యా. కాబట్టి ప్రభువా మేము పాపులమునైనా పాపాత్ములమునైనా ప్రభువా అయ్యా ఏ మాత్రమునైనా ప్రభువా నీకు ఎన్నికైన వారము మేము కాము ప్రభువా. కాబట్టి నాయన మమ్మల్ని కనికరించండి అయ్యా. మా పట్ల ఉన్న ప్రభువా మా అపరాధములు మా దోషములు ఏ అయితే ప్రభువా నీ ఎదుట దోషారోపణ చేస్తున్నాయో ప్రభువా అయ్యా కృపతో నాయన ప్రభువా మమ్మల్ని క్షమించు నాయన, కనికరించు ప్రభువా. నిన్నేవు పట్టణస్థుల పట్ల ఎలాంటి జాలి దయ కనికరము చూపించినావో నాయన అయ్యా. ఆహాబు విషయంలో ఎలాంటి జాలి దయ కనికరము చూపించినావో ప్రభువా అయ్యా. నీ దృష్టికి అల్పులమైన మేము పాపులమైన మా ఎడల కూడా అలాంటి జాలి దయ కనికరము చూపించు నాయన, కృప చూపించు నాయన. మా అతిక్రమములను బట్టి నాయన ప్రభువా, మా పాపములను బట్టి నాయన, మా దోషములను బట్టి అయ్యా, మేము చేసిన సమస్త హేయమైన వాటిని బట్టి అయ్యా, నీ దృష్టికి నీచమైన వాటిని బట్టి, అసహ్యమైన వాటిని బట్టి, అబద్ధమైన వాటిని బట్టి అయ్యా మా తప్పులు ఒప్పుకుంటున్నాము నాయన, మా పాపాలు ఒప్పుకుంటున్నాం అయ్యా. అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించమని, కనికరించమని అయ్యా. నీ కోపము నుండి, నీ ఉగ్రత నుండి, ఆ నరకపు శిక్ష నుండి అయ్యా మమ్మల్ని క్షమించమని నాయన. ఆ రీతిగా నాయన ప్రభువ మమ్మల్ని కనికరించి వాటికి మేము పాత్రులము కాకుండా ప్రభువ అయ్యా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకొని అయ్యా నీతో పాటు సంచరించాలా, నీ సింహాసనములు ఎదుట మేము కూడా కూర్చుండాలా అయ్యా. ఎప్పుడు ముఖాముఖిగా నాయన మీతో మేము ఉండాలా ప్రభువ నాయన అయ్యా. కాబట్టి నాయన ఏ పాపము ఆదాము అవ్వ చేసి నీకు దూరం అయ్యారో, నీ సన్నిధి నుండి దూరం అయ్యారో ప్రభువ, అదే పాపము చేసి అదే అతిక్రమం మేము చేసి అయ్యా నీ రాజ్యము నుండి మేము దూరం కాకుండా ప్రభువ అయ్యా, నీ సన్నిధి నుండి మేము దూరం కాకుండా, నీ కృప నుండి మేము దూరం కాకుండా, నీ ప్రేమ నుండి మేము దూరం కాకుండా అయ్యా, మీ సహవాసముల నుండి మేము దూరం కాకుండా ప్రభువ అన్యోన్య సహవాసము కలిగిన ఆయన తండ్రి ఎప్పుడు మీతో ఏకమై ఉండలాగిన, మీతో ఉండలాగిన మీరే మాకు సహాయం అనుగ్రహించమని, మా జీవితంలో చేసిన ప్రతి పాపాలన్నిటినీ నాయన అతిక్రమములన్నిటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభువ. మమ్మల్ని క్షమించి కనికరించి నీ కృప మా అందరికీ అనుగ్రహించమని, ఆ రీతిగా ఎవరైతే పశ్చాత్తాప్తులై ప్రభువ నీ ఎదుట ప్రార్థించారో తండ్రి, వాళ్ళ ప్రార్థనలు వినే దేవుడవు నాయన. వారిని క్షమించి కనికరించి అయ్యా నీ కృపలో, నీ కనికరములో వారిని జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో దేవా ప్రభువ నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి. దిలీప్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, మన కుటుంబీకులకు, రక్త సంబంధికులకు, బంధువులకి, అలాగే ఎవరైతే యొక్క ప్రేయర్ మీటింగ్ లో రాలేదో వారికి, వారి కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకి, బంధువులకి, ఎవరైతే కష్టాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా, అపాయాల గుండా, ఆపదల గుండా, అనారోగ్యాల గుండా ఉన్నారో వారికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ అందరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ ప్రైజ్ బ్రదర్. లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ Praise the బ్రదర్స్ Lord. అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.